చాలా ఈరోజు నాకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రేరేపణ వాక్యానుసారమైన ఆశీర్వాదం ఏంటంటే, ఎందుకంటే మొదటి నుంచి కూడా జెనసిస్ చాప్టర్ 1 లో మనం చూస్తాం. అక్కడ ఏమో రాయబడింది, మీరు దేవుడు ఇలాగ నరులను శపించాడు, ఆశీర్వదించాడు, ఇలాగ ఆశీర్వదించాడు. 27 ఒకసారి చదువుదాం. ఫస్ట్ చాప్టర్ జెనసిస్. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీగాను పురుషుడిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎక్కడగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. చాలా అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ఆ శిలువ యాగం మనం గమనిస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. 3:9 మీరు ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలువబడ్డారు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే కొంచెం ఉంటుందా, లేకపోతే మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది మీ జీవితంలో ఏదైతే వాక్యానుసారమైన ఆశీర్వాదం పొందాను, అది నేను పొందాను అని చెప్పడం కానీ, పొందడానికి దగ్గరగా ఉన్నాను అని చెప్పడం కానీ రెండిట్లేదు జరిగాను. నాకు తెలిసినంత వరకు ఇంకా మనం పొందలేదు. జస్ట్ మనం ఇంతవరకు చూసింది ఏంటంటే జస్ట్ శాంపిల్. ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందంటే, వాక్యం మనం చూస్తాం, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైనవి. అంటే ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందంటే అది మనకు మాత్రమే కాదు, అది ఏమైతుంది మన ద్వారా అమ్మా నా గిన్నె నిండి ఆశీర్వాదం అంటే అది ఓవర్ ఫ్లోయింగ్ బ్లెస్సింగ్. ఎందుకంటే నైట్ దేవుడి విషయాన్ని గుర్తు చేశాను. రాబోయే దినాల్లో నేను ఇటువంటి కార్యాన్ని చేయబోతున్నాను. ఫ్రైడే కూడా నేను దేవుడి వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట 11వ వచనం, 29వ అధ్యాయం వర్సెస్ 11. జెరమయా వెరీ గుడ్. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రిపీటెడ్ గా ఇవి మన చెవులు మోగుతూ ఉండాలి. దేవుడు నీ గురించి ఏదైతే అనుకున్నాడో, మన గురించి మనం అనుకునేది వేరు, మన గురించి బయట వాళ్ళు అనుకునేది వేరు, అవన్నీ కూడా జరగడానికి జరిగితే దేవుడు జస్ట్ అనుకోవడం అంతే. కానీ దేవుడు ఏదైనా అనుకున్నాడు అంటే మాత్రం దాన్ని ఎవ్వడు కూడా, అందుకని మనం పాడిన పాట ఎవడు ఆపలేదు, ఎవడు ఆర్పలేదు. దాన్ని సూర్యుడికి చెయ్యట్టు పెడితే అవుతుంది, దేవుడు కూడా అంతే. చదవండి ఒకసారి మాట చదువుతాం. ఒక్క నిమిషం, మైక్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఎందుకంటే అది క్యాచ్ చేస్తుంది. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. లాస్ట్ ఆ మాట మెన్షన్ చేసిందంటే అది మామూలు మాట కాదు. లాస్ట్ లో వస్తుంది ఇదే యెహోవా వాక్కు. కాబట్టి సమాధానకరమైన ఉద్దేశంలే. ఈరోజు చాలా మంది ఫ్యామిలీస్ లో సమాధానాన్ని అప్పుడప్పుడు పొందేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా సమాధానం లేకుండా కూర్చునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఎలాంటిదంటే, నాకు సమాధానము లేని రోజు అంటూ ఉండదు అని నమ్మేవారు కావాలి. అలాంటి జీవితాల్లో మనం అడుగు పెట్టాలి. మనం ఎవరు తెలుసా, జస్ట్ సమాధానం పొందేవాళ్ళు మాత్రమే కాదు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం వేసుకోవాలి చెప్పారు, సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుడి కుమారులు అనబడతారు. ఇప్పుడు నాలో లేకుండా నేను చేయలేదు. అది గుడ్డివాడికి ప్రభు చూపించలే. అందుకని ఈరోజు చాలా మంది లైఫ్ లో కూడా తెలియటం వేరు, చదవటం వేరు, దాన్ని అనుభవించడం వేరు. తెలిసింది చెప్పడం వేరు, విన్నది చెప్పడం వేరు, కానీ అనుభవించింది చెప్పడం వేరు.
కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రాక్టికల్ గా దేవుడు ఎంతవరకు కొన్ని చేశారు, రాబోయే దినాల్లో చేయబోయే మనకి తెలియజేస్తాడు. కాబట్టి వాక్యం వినేటప్పుడు చదివేటప్పుడు కూడా ఇది నా లైఫ్ లో దేవుడు చేయడానికి చదవమని నన్ను ప్రేరేపిస్తున్నాడు, వినమని నన్ను ప్రేరేపిస్తున్నాడు. నమ్మాలి, అలా వినండి, అలా నమ్మండి. ప్రజలు ఒక వస్తువు కొనేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ షాప్కి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఒక మొబైల్ కొంటున్నారు, iPhone 13 అనుకుందాం. ఏం చేస్తారు మీరు? దాని గురించి అడుగుతారు లేదా? దాని ఫీచర్స్ ఏంటి? అక్కడ ఒక ఆయన ఉంటాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అక్కడ చాలా మంది ఉంటారు, చాలా అక్కడ టీవీలు ఉంటాయి, ఫ్రిడ్జెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది? నువ్వు ఏదైతే కొంటున్నావో దాని మీద ఉంటుంది. అవి కొన్ని రోజులు వాడుకున్న తర్వాత పాడైపోతాయి. కానీ దేవుని వాక్యం ఉన్న ఏది కూడా అది కొంతకాలం ఉండేది కాదు, పర్మనెంట్. ఆమేన్. కాబట్టి దాన్ని మనం పొందటం, దానికి కావాల్సిన నాలెడ్జ్ కావాలి. పొందామంటే కాపాడుకోవడం మన చేతిలో ఉంది. కాపాడుకుంటే నీ లైఫ్ టైం అవుతుంది. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇప్పుడు మీ ముందు దీని మీద రెండు చైన్స్ పెట్టాను. రెండు కూడా గోల్డ్ లాగా ఉన్నాయి. కానీ అందులో ఒకటి రోల్డ్ గోల్డ్, ఒకటి గోల్డ్. ఇప్పుడు మీకు తెలియదు ఏది గోల్డో తెలియదు. ఆ టైంలో రోల్డ్ గోల్డ్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా. గోల్డ్ ఏది తెలియనప్పుడు రోల్డ్ గోల్డ్ తీసుకునే అవకాశం ఉంటుంది. టెన్షన్ వస్తుంది అనమాట. ప్రభా ఇందులో ఏది రోల్డ్ గోల్డ్ నాకు చూపించాలన్నప్పుడు యాడ్ చూపిస్తుంది. ఇప్పుడు నీకు తెలియనప్పుడు ఏదో ఒకటి నువ్వు కన్ఫ్యూజ్ లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అప్పుడు నేను ముందు ఒక ఆమెను పిలిచాను, తీసుకోమని రెండిట్లేదు అంటే ఆమె వచ్చి ఏం చేసిందంటే రోడ్డు కూడా తీసుకుని వెళ్ళింది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఆమెను పిలిచిన ఆమె ఇద్దరు తీసుకెళ్ళింది. సెకండ్ ఆమె తీసుకెళ్ళింది గోల్డ్ అనుకోండి. ఫస్ట్ ఆమె తీసుకున్న దానికి ఉంటుంది ఆమెకి అరే మిస్ అయిపోయింది. ఫస్ట్ నాకే ఇచ్చాను అన్న పర్మిషన్, కానీ నేను సరిగా దాన్ని గెస్ నీకు అర్థం కావాలి. ఇప్పుడు నీకు నిజంగా రోల్డ్ గోల్డ్ అని తెలిసి ఇటు పక్కది గోల్డ్, ఇటు పక్క రోల్డ్ గోల్డ్ అని తెలిసి కూడా నువ్వు రోల్డ్ గోల్డ్ తీసుకున్నావు అనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన ఏం చేస్తున్నా నాకు తెలుసు. రోల్డ్ గోల్డ్ తెలిసి కూడా, గోల్డ్ అని తెలిసి కూడా, అది నీకు ఫ్రీగా వస్తుందని తెలిసి కూడా నువ్వు రోల్డ్ గోల్డే తీసుకున్నావు అంటే నిన్ను ఏ రీతిగా సన్మానించినా తక్కువే. ఎన్ని కామెంట్స్ వస్తాయి మనకు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే తెలియకపోవడం వల్ల తప్పులేదు. అందుకనే బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు, నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, నువ్వు పేదవాడిగా చచ్చిపోవడం నీ తప్ప అన్నాడు. ఏం స్టేట్మెంట్ అది? నువ్వు పేదవాడిగా పుట్టడం ఏమండి నాట్ యువర్ మిస్టేక్, యువర్ డైయింగ్ పూర్ యువర్ మిస్టేక్ అంటాడు. నువ్వు పేదవాడిగా చచ్చిపోతున్నావు, నీ దరిద్రం, నీ బుద్ధి తక్కువ, నీ తప్పు. అది కొందరికి కొన్ని థాట్స్ వెరీ వండర్ఫుల్ థాట్స్ నన్ను ఆకర్షించింది. అది నేను దాని ఫోటో కూడా తీసుకున్నాను అనమాట. నిజమే కదా, అది నువ్వు పాపిగా పుట్టడం అది నాట్ మిస్టేక్, ఎందుకంటే ఆనందం వస్తుంది. కానీ నువ్వు పాపిగా చనిపోవడం మాత్రం యువర్ మిస్టేక్. నువ్వు సమాధానం లేకుండా ఉండటం, ప్రభు దగ్గర రానప్పుడు ఓకే, అది నాట్ మిస్టేక్. కానీ ప్రభు దగ్గరికి వచ్చి కూడా నీకు సమాధానం లేదు, లేకపోతే నీకు సంతోషం లేదు, నీకు పవిత్రత లేదు, నీకు దేవునికి సంబంధించి నీకు లేవు అంటే, ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు దగ్గర నాకు మోటార్ బైక్ లేదు, నాకు సెల్ ఫోన్ లేదంటే ఎట్లా ఉంటుందండి? ముఖేష్ అంబానీ కొడుకు నాకు 2 డ్రెస్సులు ఉన్నాయి, షూస్ లేవు. ఇప్పుడు మోరీస్ ఫోన్ తీసుకున్నాడు ఫ్రెండ్, నా బర్త్డే నాకు షూస్ లేవు, షూస్ గిఫ్ట్ ఇస్తానని ఫోన్ చేస్తే వాళ్ళ ఆయన తెలుస్తుంది. డ్యామేజ్ తెలుసా? ఎందుకుంటుంది ఆయనకి? ఒక ధనవంతుడు కొడుకు ఎలా ఉంటే ముఖేష్ అంబానీ కొడుకు కొరకు ప్రాణం పెట్టాడు, కానీ మన తండ్రి మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా! అంత గొప్ప విషయం అది. దేవుని వాక్యంలో నిన్ను ఆయన ఎలా చూస్తున్నాడు అన్నది ఈరోజు మనకు అర్థం కావాలి.
కాబట్టి వాక్యానుసారమైన ఆశీర్వాదం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో అది పొందాలి. అది ప్రాసెస్. అది అందుకని ఐగుప్తులో ఐగుప్తు నుంచి కానాకు వెళ్ళి దాంట్లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. దానికి ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు. కానీ కానా పొందాలంటే మాత్రం అది వాక్యానుసారమైన ఆశీర్వాదం. దాని గురించి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చాలా చక్కని వివరాలు ఇచ్చాడు దేవుడు. అక్కడ మీరు ఎలాంటి ఇల్లులు ఉంటాయి తెలుసా మీకు? మీరు కట్టకపోయినా కట్టబడిన గృహాలు, నింపబడిన గృహాలు, మీరు నాటకపోయినా నాటబడిన ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, అంజూర తోటలు, ఇవన్నీ ఉంటాయి. అక్కడ రాగి, అక్కడ ఏమంటే ఇనుము, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 8:18 ఉంటుంది. ఏమంటుందమ్మా? ద్వితీయోపదేశకాండం 8:18 మీరు భాగ్యం సంపాదించుకున్నట్టు మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. కాబట్టి అది దేవుని వాక్యాలకు సంబంధించిన ప్రామిస్, లేకపోతే బ్లెస్సింగ్. దాన్ని జెనసిస్ 15లో దేవుడు చెప్పాడు. కానీ దానికి ఏం పెట్టాడంటే దేవుడు సీనాయి అరణ్య దగ్గరకు వచ్చినప్పుడు ఒక సిస్టమ్ పెట్టాడు. వాక్యానుసారమైన ఆశీర్వాదం అన్నది వాక్యాన్ని నెరవేర్చడం ద్వారా అది మనం పొందుతాం. హల్లెలూయా. అందుకనే ఒక ట్విస్ట్ ఉంది బైబిల్లో. కీర్తన 11:3, రోమన్స్ 3:11 తీకండి బైబిల్ సేమ్ ఉంటుంది. కీర్తన 11:3, ఇక్కడేమో చాప్టర్ 11:3, అక్కడేమో చాప్టర్ 3:11, అక్కడేమో 3:11, 11:3 సేమ్ ఉంటుంది. అంటే కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది తీయండి. దానికి దీనికి కొంచెం చాలా వరకు కరెక్ట్ అవుతుంది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? దీనికి దానికి కూడా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించేవాడు ఎవరనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవరనూ లేడు. ఇక్కడ ఒక చోటేమో నీతిమంతుడు లేడు, ఇంకొక చోటేమో నీతిమంతుడు ఉన్నా కూడా ఏదైతే పునాదులు పాడైపోగా. తెలుగులో ఎలా ఉందంటే పునాదులు పాడైపోగా ఉంది. ఇంగ్లీష్ ఎలా ఉందంటే లా ఆఫ్ ద లార్డ్ ఉంటుంది. దేవుని వాక్యం లేనప్పుడు నీతిమంతులు ఏం చేస్తారు? మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రైన్ లేనప్పుడు ఏం చేస్తారు? పట్టాల మీద వెళ్ళిపోతున్నారు. ఇంట్లో కరెంట్ లేనప్పుడు ఇంట్లో ఎన్ని వస్తువులు ఏం చేస్తాం మనం? నథింగ్. ఏమండి? అన్యూజ్ అనమాట, ఉపయోగించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ రాయబడింది దేవుడు లేనప్పుడు నీతిమంతులు ఏమి కూడా చేయలేడు. అక్కడ ఇంగ్లీష్ ఎలా ఉందంటే దేవుని వాక్యం లేనప్పుడు, ఇంకొక మాట చెప్పినట్టు దేవుడు లేనప్పుడు వాక్యంలో రాయబడింది ఆల్రెడీ 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. దేవుడు ఉన్నప్పుడు ఏం చేయకుండా ఉండడు, ఏం పొందకుండా మనం ఉండదు. ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నాడు ఆయన. ఫస్ట్ టైం వచ్చాడు భూమి మీదకి ఆయన. జెనసిస్ చాప్టర్ 1లో కంప్లీట్ అయ్యే వరకు రెస్ట్ తీసుకోలేదు. నా విషయంలో కూడా మీ విషయంలో కూడా దేవుని ప్లాన్ ఎలా ఉంటుందంటే ఆయనకి మీ విషయంలో నా విషయంలో ఎప్పుడు ఆయన సాటిస్ఫై ఎప్పుడైతారంటే ఏదైతే మీ లైఫ్ లో చెయ్యాలో అది కంప్లీట్ అయితే కానీ ఆయనకి హ్యాపీనెస్ రా. సిలువలో చెప్పిన ఏమండి లాస్ట్ వర్డ్ ఏంటండి? 6th సమాప్తమైనది, ఫినిష్. హల్లెలూయా. అపవాదిని ఫినిష్ చేశాడు, ఏమండి ఎవ్రీథింగ్. దుఃఖాన్ని ఫినిష్ చేశాడు, శాపానికి ఫినిష్ చేశాడు, ఎవ్రీథింగ్. నా జీవితంలో ఏదైతే జరగాలి అది జరిగే వరకు కూడా దేవునికి ఒక రకమైన వేదన ఉంటుంది. ఇక్కడున్న తల్లిదండ్రులు చూడండి, ఇప్పుడు అమ్మాయికి ఏజ్ పెరిగిపోతుంది, వివాహం జరగలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏ తల్లికైనా సరే బాగుంటుంది.
వివాహం అయింది, పిల్లలు లేరు, అదొక టెన్షన్. పిల్లలు పుట్టారు, వాళ్ళు చదవట్లేదు, అదొక టెన్షన్. రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. మనకి ఇలా ఉంటే మనం వాళ్ళకి వివాహం చేయలేము. ఆ రైట్ మ్యాచ్ వచ్చేవారు పిల్లలు మనం ఏమండి పిల్లలు పుట్టడానికి అమ్మా మన చేతిలో లేదు, కానీ ఎవ్రీథింగ్ ఎవరి హ్యాండ్స్ లో ఉంది, ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఆయన చేయగలదు. అందుకని 9:23 మనం చూస్తాం మార్క్స్ వార్త అమ్మా, నమ్ముట నీ వల్లైతే నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఎంత ఉందంటే మన దగ్గర ప్రాబ్లం ఆయన దగ్గర లేదు. ఆయన అమ్మా నథింగ్ ఇంపాసిబుల్ ఆయన. కాబట్టి మన మైండ్ ఒకటి పడాలి. వాక్యానుసారమైన దీవెన పొందాలంటే ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇది మీకు అర్థమైంది అనుకోండి, మీ జీవితంలో అద్భుతాలను చూస్తాం. ఆమె 24వ అధ్యాయం ప్రొవర్బ్స్. త్వరగా ఆ వాక్యం చదువుదాం. 24వ అధ్యాయంలో 2వ వచనం నుంచి ఒకసారి అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. వెరీ పవర్ఫుల్ వర్డ్ ఇది. ఇది మీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రాఫెసీ కూడా. మూడవ వచనం చదవండి. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, అందరు తీసారు మీ బైబిల్స్. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఎంతమంది ఇంతకుముందు ఈ వాక్యాన్ని చదివారు? ఒకసారి చేయి చూపిస్తారా? మీ తలపడి పైకి లేపండి. రైట్. దీని కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు? నేను ఈ రిఫరెన్స్ ఏది 4వ వచనంలో తెలివి చేత దాని గదులు విలువ గల ఏమండి సాధారణమైన వాటితో ఇంగ్లీష్ ఎలా ఉన్నది? వర్సెస్ 4. Through knowledge, its rooms are filled with rare and beautiful treasures. Huh? Rare and beautiful treasures. రేర్ అంటే గేర్ గా అంటే చాలా అరుదది. బ్యూటిఫుల్ అంటే ఒక్కొక్క ఇంగ్లీష్ లో వచ్చి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. రిచెస్ రిచ్ అంటే ఒకటే, రిచెస్ అంటే సో మెనీ థింగ్స్ అమ్మా. ఇప్పుడు గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, మనీ కానీ, ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారు? వాడిని ఏమంటారంటే భాగ్యవంతులు అంటారు. బైబిల్లో ఒక ఆమె కుమారుడికి పుట్టినప్పుడు నన్ను అందరూ భాగ్యవతి అంటారు అని ఒక టైటిల్ పెట్టింది ఒక ఆయనకి. ఎవరన్నా కొడుకు పుట్టినప్పుడు అమ్మా గుడ్ లే అని, కానీ పుట్టిన ఏంటి బైబిల్ పైకి పెట్టారు తల. ఇప్పుడు అది ఇప్పుడైతే స్టడీ. ఇద్దరు ఆప్షన్స్ ఇస్తున్నాం మీకు, జబూలూను కానీ ఇస్సాకారు కానీ. ఇద్దరు ఎవరు అమ్మా? చాప్టర్ ఎంతది? 30. సార్ చూడండి. మ్యాథ్స్ మత్తయి సువార్త అమ్మా గుడ్. లేయ కాదు, జిల్ఫా. లేయ నేను భాగ్యవంతురాలు.
ఆశీరు. రైట్, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్, గుడ్. కాబట్టి ఇక్కడ నిజంగా వాళ్ళు అట్లాంటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ఎవరు అంటే భాగ్యవంతులో కాదు. వాక్యాన్ని బట్టి మీరు మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఏం చూడాలి? దేవుని వాక్యాన్ని బట్టి నేను ఇది అన్నది మీ మైండ్, అది ఏమైనా ఏం కావాలంటే అది మన మైండ్లో ఏం కావాలి, దాన్ని మెడిటేషన్ అంటారు. ఎస్, కరెక్ట్. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలు, స్త్రీలు నన్ను భాగ్యవతి అని అందరు కదా అని అతనికి ఆశీర్ అని పేరు పెట్టాను. ఇది ఎస్. లేయకు పుట్టింది ఆరుగురు. ఎవరెవరు? రూబేను, సిమియోను, యోదా, లేవి, ఇస్సాకారు, జబూలు. రాహేలు దాసి పుట్టిన వాళ్ళు దాను, నఫ్తాలి. ఈ లేయకు పుట్టిన వాళ్ళు దాసి గాదు, అషేర్. రాహేలు పుట్టిన వాళ్ళు యోసేపు, బెన్యామిన్. గుడ్. మీరు ఎవరు చెప్పారు? పాస్టర్ 50-50. కాబట్టి ఇక్కడ ఈ 4వ వచనం, తెలివి చేత దాని గదులు విలువైన సర్వ సంపదలతో నింపబడు. ఇది చదువుతున్నప్పుడు అందుకని కొన్నిసార్లు బైబిల్ చదివేటప్పుడు దేవుడు ఆగిపోయాడు, అక్కడ ఆగిపోవాలి. ఇది నెరవేర్చబడటానికి ఇక్కడ ఒక మాట రాయబడింది. ఇల్లు అనే దాంతో స్టార్ట్ చేశాడు. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది, తెలివి చేత దాని గదులు అమ్మా మామూలు కాదు, ఒక ప్రత్యేకమైనది. ఒక విధంగా చెప్పాలంటే మనం దానికి విలువ కట్టలేనిది. ఇది కన్ఫర్మ్. అంటే ఇప్పుడు సర్వ సంపదలతో నింపబడటానికి ముందు కొన్ని జరగాలి. ఏం జరగాలి? ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలి. ఇప్పుడు ఇల్లు అంటే ఎబ్రీ పత్రిక 3:6 ప్రకారంగా ఇల్లు దేని పోల్చాడు దేవుడు? మనమే ఆయన ఇల్లు. ఈ వాక్యాన్ని చదువుతున్న దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, నీవు కట్టుకోవడానికి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో నీకున్న సమస్తాన్ని కట్టడానికి నేను రెడీ అవుతాను. మనల్ని మనం ఏం చేయాలి? యోధా పత్రికలో మనం చూస్తాం ఎలా కట్టుకోమన్నా తెలుసా? 22-21 ఒకటే అధ్యాయం. అది అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన ఏంటది అండి? అది చదవండి, నేను చదివించండి. అతి పరిశుద్ధమైన దాని మీద, అది పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు, నిత్య జీవాత్మైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకునేది. చాలు. దేని మీద కట్టుకోవాలంట? అతి పరిశుద్ధమైన దాని మీద. అతి పరిశుద్ధమైనది ఏంటి తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్. 7 సార్లు కరిగి ఊది వెండి అంతా కీర్తనలో ఉంటుంది. వాక్యం పరిశుద్ధమైంది, దేవుడు పరిశుద్ధమైన వాడు. దేవుడికి సంబంధించిన ప్రతి పాత నిబంధనలో దేవుడి సన్నిధిలో ఉండేవాళ్ళు కూడా ఎవరు తెలుసా? కాబట్టి పరిశుద్ధులు మాత్రమే. కాబట్టి మిమ్మల్ని మీరు కట్టుకున్నప్పుడు ఏమైతుంది? దాన్ని దేవుడు చూస్తాడు. చూడటం మాత్రమే కాదు, టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను నా జీవితాన్ని ఈ జీవితం అన్నది ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు. రోమపత్రిక 1 Corinthians chapter 6:18 and 19 మనం చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18-19 ఒకసారి చదవండి. జారత్వమునకు దూరంగా పారిపోడి మనుషులు చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని, జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా?
మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. చాలు. అలాగే 1 Corinthians 3:16 కూడా చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? చాలండి. మీరు ఎరుగరా? ఇక్కడ మరలా కొంచెం డీప్ గా తీసుకెళ్ళి, అక్కడేమో ఇల్లు అన్నాడు దేవుడు, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమండి మందిరం అంటే మనం దేవుడు నివసించే మందిరం. అందుకని 2 Corinthians 5 కూడా ఉంటుంది, భూమి మీద ఉన్న మన గుడారం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అక్కడ లాస్ట్ లో ఎరుగుదుము అంటే ఇది ఏమైతుంది? ఇది కొంతకాలానికి అసలు ఒరిజినల్ ఇమేజ్ మనది కాదు, మనం ఇస్ డిఫరెంట్. మా యేసుప్రభు రూపాంతర కొండ మీద ఏ రీతిగా కనిపించారు, మోషే ఏలియా ఏ రీతిగా వారు కనిపించారో మన ఒరిజినల్ అది. అందుకనే కీర్తన 8లో ఉంటుంది, మహిమ ప్రభావంతో అతన్ని ధరింపజేశాడు. కాబట్టి ఒక ఇంటితో దేవుడు పోల్చాడు. నేను ఒక ఇల్లుగా, ఒక మందిరంలాగా నన్ను నేనేం చేయాలి? కట్టుకోవాలి. అది ఎలా కట్టుకోవాలి? ఆ కట్టుకోవడం అంటే ఏంటో మళ్ళీ దానికి చక్కని వివరణ దేవుడు ఇచ్చాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్తే 24 నుంచి మీరు చూస్తే అక్కడ ఏమో రాయబడింది, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 7:24. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీసి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమీని పోలియును. చాలా ఇక్కడ కట్టేదేవుడు. అందుకని మీకు 127 కీర్తనలు కూడా సాధారణంగా ఎవరి గృహప్రవేశం జరిగినా ప్రతి దైవజనం చదివే కీర్తన ఏంటంటే 127. నేను మాట్లాడేది జాగ్రత్త గమనించండి. యెహోవా ఇల్లు కట్టిన ఎడల దాని కట్టువాని ప్రయాసం వ్యర్థమే. అలా ఉందా బైబిల్లో? గుడ్. కట్టిన ఎడల లేదు, కట్టించని అంటే ఆయన ఏం చేస్తాడు? కట్టిస్తాడు. అది కట్టించింది బిల్డర్, అది కట్టింది మేస్త్రి. బిల్డర్కి మీరు ఏమి ఇచ్చారు? డబ్బులు ఇచ్చారు. వాడు కట్టేశాడు. ఇప్పుడు కొన్ని ఎన్నో డూప్లెక్సెస్, ఎన్నో ఆల్రెడీ ఫ్లాట్స్ రెడీ ఉన్నాయి, కట్టేసి ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఇలా కావాలి అని ఇంజనీర్ చెప్తాడు, మేస్త్రి కట్టేస్తాడు. ఇప్పుడు దేవుడు కట్టిస్తాడు. ఇప్పుడు ఆయన రెడీ ఉన్నాడు కట్టడానికి, కట్టించడానికి. మనం ఏం చేయాలి? ఏమండి? అందుకని మీకు ఎఫెసీ పత్రికలో ఇంకా అక్కడ ఇంకొక అద్భుతమైన మాట రాయబడింది. చాప్టర్ 3 లాస్ట్ 2 verses. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం నోటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చాలా దేవునికి నివాస స్థలం అవుటకు కట్టబడి చున్నారు. కంటిన్యూడెన్స్. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఒక గృహంలో మందిరంలో కడుతున్నారు అని అంటానికి ఎవిడెన్స్ ఏంటంటే మాథ్యూ 7:24 ప్రకారంగా ఈ నా మాటలు విని వాటి చెప్పున. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది విని లేకపోతే చదివి నేను చేయడానికి? ఇప్పుడు ఆయన కట్టించగలడు అంటే అర్థం ఏంటంటే చేయించగలడు. ఏం చేయగలడు? ఆయన చేయించగలడు. నువ్వేం చేయాలి? అందుకని పౌలు గారు ఏం చేస్తారంటే ఫిలిప్పీ పత్రిక 4:13లో ఆయన గొప్ప పని చేశాడు. ఏం చేశాడు? ప్రభు నేను ఇది చేయలేను, నాకు ఆ శక్తి చాలదు అనగానే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని బలపరిచాడు. దేవుడు బలపరిచినప్పుడు అందుకని అక్కడ ఎంత అద్భుతమైన మాట, నన్ను బలపరిచే వారిని బట్టి నేను కొంత చేయగలను. సమస్తం దేవుడు చెప్తాడు. దాన్ని ఏం చేయాలి తెలుసా? మనం నమ్మాలి. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనం నమ్మాలి.
అందుకని దేవుడు చాలా చోట్ల కూడా ఇశ్రాయేల్ కానీ కొత్త నిబంధనలో శిష్యులు కానీ పరీక్షించాడు. 6:6 కూడా ఏమనుంటది యోహాను సువార్తలో? గట్టిగా ఏమి చేయగా ఇకనో తానే ఎరుగుని అతన్ని పరీక్షించుటకు అలాగలిగాను. ఆయన తెలిసి ఏం చేయాలో ఆయన చేయగలడు. అందుకే దావీదు గారికి ఆ సీక్రెట్ తెలిసింది. అందుకని దేవుడి వాక్యం అర్థమైన వాడికి ఏమవుతుందంటే దేవుడు ఏం చేస్తాడో అర్థమైపోతుంది. అందుకని యుద్ధం దావీదు అంటే దావీదు కూడా ఏమైపోయేవాడు? అడ్రస్ లాగా పోయేవాడు. యుద్ధం యెహోవా అన్నాడు అంతే. దేవుడు జీవిస్తాడు. సో సౌలు కూడా అర్థం కావాలి, నీ వయసు ఏంటి, వాడు చూస్తే ఆ పర్సన్ ఏంటి, పోతే పోతాడు అనుకున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ దావీదులో మనం చూస్తే ఆయన తెలుసు నా ద్వారా దేవుడు అంతకుముందు ఏం చేశాడో. ఎప్పుడైనా సరే మన లైఫ్ లో ఇప్పుడు మీకు ఇక్కడున్న వాళ్ళకి నాకు శోధనలు సమస్యలు ఉన్న వాళ్ళు చేయొద్దు, ఏం ఫీల్ కాక ఈ రోజు ఎగిరిపోవాలని కూడా నాకు ఉన్నాయి, నేను చేయెత్తుతున్నాను. ఇప్పుడు దగ్గర వచ్చింది నేను చెప్పినప్పుడు. మీకు ఎప్పుడైనా సరే పాత ప్లేస్ లో నీటిలో నడవడం చాలా ఈజీ. అంటే ఎప్పుడు కూడా మేము ఒకప్పుడు ఒక చోట వెళ్ళాలంటే ఒక చిన్న కాలం నడిచి వెళ్ళాలి. అప్పుడు వంతులు లేదు, ఈ నిక్కర్ ఒకటి ఉండేది, షర్ట్ ఫ్యాంట్ నెత్తి మీద పెట్టుకుని ఇలా పట్టుకుని నడుచుకుని వెళ్ళాలి. అటు పక్కకు వెళ్ళిన తర్వాత తుడుచుకుని మళ్ళీ వేసుకోవాలి. నిజంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అక్కడ. అదే కొత్త ప్లేస్ అక్కడ పైగా అది ఎంత దూరం ఉంటుందో తెలుసా? కనీసం ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కొత్త ప్లేస్ మీరు నడిచేయాలంటే ఎలా ఉంటుంది? మీకు స్విమ్మింగ్ రాదు, కొత్త ప్లేస్ లో నీటిలో నడవడం అంత భయం. అదే మన ముందు మనకన్నా పొట్టుకున్నవాడు వెళ్ళిపోతున్నాడు కూడా అప్పుడు కూడా ధైర్యం వస్తుంది. నేను ఆయనకాలు పొడుగుతున్నాను కాబట్టి నాకు ఏం కాదు. ఏం చెప్తున్నాను, ఏం అడుగుతున్నాను? ఇప్పుడు మీకు సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు దీని విషయంలో మీకు నిశ్చింతగా ఎప్పుడున్నా తెలుసా? అంత ముందున్న అవసరాల్లో, అంత ముందున్న ప్రాబ్లమ్స్ లో, అంత ముందున్న సమస్యల్లో దేవుడు మిమ్మల్ని ఎలా ఆదుకున్నాడు, ఎలా లేపాడు, ఎలా సహాయం చేశాడు, ఎలా విడిపించాడు, ఎలాగా ఆయన తన కార్యాన్ని జరిగించి ఈ రోజు వరకు నిన్ను నడిపించి అది గుర్తు చేసుకో. అప్పుడు ఏమనిపిస్తుంది? అన్ని చేసి నేను విడిచిపెడతాను నిన్ను. అలాంటి పరిస్థితుల్లోనే ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా నువ్వు ఎందుకు విడిచిపెడతావు ప్రభావం? ఎక్కలేని సంతోషం వస్తుంది. అలా అనవు కదా, అలా అనవున్నాను. ఏంటి నా బతికంతే. అప్పుడు ఏమైంది తెలుసా? అప్పుడు వరకు నీకు పిల్ల పెడుతుంది, డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీకు సెప్టిక్ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే గోకండి ఏమవుతుంది? నువ్వేం చేయడానికి ఆయింట్మెంట్ పెట్టాలి, మెడిసిన్ పెట్టాలి. నువ్వు గోకావనుకో అంతే, తీసేయాలి. కాబట్టి ఆయన ఏం చేశాడో గుర్తు చేసుకున్నప్పుడు ఏం చేయబోతున్నాడో దాని మీద నీకు విశ్వాసం పెరుగుతుంది. ఏం చేశాడో గుర్తురానప్పుడు ఏమైందంటే ఉన్న సమస్య ఎలా ఉందో నువ్వు పోతావు, అది అలా ఉంటుంది. సమస్యలు పోవాలి తప్ప మనం ఉండాలి. ఏమండి, మనల్ని నిలబెట్టేవాడు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పాడు, విడిచిపెడతాడు, శ్రమలోనే అతనికి తోడాడు, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాడు. కాబట్టి ఇప్పుడు కట్టిస్తాడు ఆయన. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా కట్టుకోవాలి? కట్టుకోవడం అంటే అర్థమైంది బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు మీరు వాక్యాన్ని వింటున్నారు, చదువుతున్నారు, అలా ఉండాలని మీరు ఏం చేయాలి తెలుసా? ఉండకపోవచ్చు. ఇప్పుడు యవనస్తులు పరిశుద్ధంగా ఉండటం, కొన్ని దొరదలు ఉంటాయి యవనస్తులకి. కొందరికి చెప్తే కోపం వస్తుంది. కోపం వస్తే నేను చెప్పేది సత్యం అనుకోండి, నువ్వేం చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడికి 60 కిలోమీటర్స్ ఉంటుంది, మల్లెపల్లి, గొల్లపల్లి, ఎదురుగుడెం, ఆ విలేజెస్ కి నేను 19, 20, 21 ఇయర్స్ అప్పుడు మినిస్ట్రీకి వెళ్ళేవాడు. అక్కడ యవనస్తులు చాలా మంది ఈ తంబాకు తింటాం, భయంకరమైన అలవాట్లు, ఎడ్యుకేషన్ లేదు, విచిత్రంగా ఉన్నది అక్కడ పరిస్థితి.
పెద్దవాళ్ళు అదే పరిస్థితి. ప్రతి ఇంటి ముందు కళ్ళు సీసా క్యాన్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఆ సీసాలు లెక్క పెడితే ఇంట్లో ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది. మరి కౌంటింగ్ చేసి సీసాలు ఒక ఇంటికైతే 10 ఉన్నాయి, 10 సీసాలు ఉన్నాయి. ఎంతమంది ఇంట్లో ఉన్నారంటే అంతమంది ఉన్నారు, చిన్నపిల్లలతో సహా. మేము వెళ్ళి వాళ్ళతో చెప్పాం. మొదట్లో ఎవరికి చాలా కోపం వచ్చింది. ఏంటి పాస్టర్ సినిమా చూడొద్దు అంటాడు, ఈ పాస్టర్ ఏమో తంబాకు తినొద్దు అంటాడు, ఈ పాస్టర్ ఏమో ఎవరి కాలంలో ఇలా ఉండొద్దు అంటాడు అని కొందరు అలిగారు. కానీ కొందరు ఆలోచించారు. నేను చెప్పేది మా గురించి వాళ్ళ గురించి వాళ్ళకి అర్థమైంది. మీరు నమ్మండి, ఇప్పుడు కూడా కొంతమంది ఈ బిహెచ్ఎల్ ఏరియాలో నేను ఎప్పుడు వాళ్ళని చిన్న 10 years 12 years అప్పుడు వాళ్ళతో మాట్లాడేది. 13 years ఈరోజు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి వాడు చెప్తారు, అన్న ఆ రోజు మీరు మా విలేజ్కి వచ్చారు, ఆ రోజు మీరు చెప్పే మాటలు కొంతమంది వినలేదు, వాడు ఇలా అయిపోయాడు, వాడి పరిస్థితి ఇలా ఉంది. అందులో కొంతమంది దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈరోజు వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు. దేవుడు మాట ఏం చేస్తుంది? నేను కడుతుందో కోలుకొడుతుందా? నేను కడుతుంది. ఇప్పుడు అందుకని నేను తర్వాత రాయబడిన మాట, ఈ మాటలు విని వాడు చెప్పున చేయని వాడు కూడా ఏం చేసినట్ట అదొక కన్స్ట్రక్షన్. ఏదో ఇప్పుడు ఆదివారం చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాక్యానుసారంగా జీవించేవాడు అని నేను అనుకోను. కొందరు ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక ఆశ ఉందనుకో, నేను అలా ఉండాలి వాక్యానుసారంగా, ఎవరు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు అని ఆ స్ట్రాంగ్ కమిట్మెంట్ నీకు ఉందనుకోండి, దేవుడికి సహాయం చేస్తాడు. ఎందుకంటే నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు నా రూమ్ లో వ్యభిచారులు ఉన్నారు, అమ్మాయిలు వచ్చారు నా రూమ్ లోకి. నాతో పాటు ఉన్నవాళ్ళు అలవాట్లే డ్రింకర్స్ ఉన్నారు, జోదగాడు ఉన్నారు. అలాంటి మధ్యలో నేను ఉన్నాను. అప్పుడే రక్షణ పొందాను. 18 6 pack. నా ఫోటో చూస్తే దసరా బుల్లెట్లే ఉండేది. నేను ప్రేర్ చేశాను, ప్రభు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను, నాకు శక్తి కావాలి. ఆ టెంప్టేషన్ అవన్నీ నా ముందు జరిగాయి. వాళ్ళు పిలిపి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు. మీరు నమ్మని అందులో 4 మారారు. బాప్తిసం ఇచ్చాను వాళ్ళ తర్వాత ఏడ్చారు. అందులో ఈ 2-3 రివర్స్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అయిపోయాయి. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు? నాకు దేవుడు. నేను అప్పుడు ప్రార్థించాను, ప్రభు నాకు మంచి ప్రార్థనాపూర్వక సహవాసం కావాలి, ఫ్రెండ్స్ కావాలి, ఎవరొస్తులు కావాలి. అటువంటి టైంలో కొంతమంది దేవుడు ఇచ్చారు. అందులో సతీష్ గారు 8 years మేము ఒకే ఇంట్లో కలిసి ప్రేయర్ చేస్తాం. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఎన్ని ప్రాంతాలు, తెలంగాణలో అన్ని జిల్లాలు ఇక్కడ బైక్ మీద వెళ్ళారు. ఆల్మోస్ట్ అది ఇప్పుడు వరకు మోటార్ సైకిల్, కారు కలిపి ఒక 5 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు డీజిల్కి పెట్రోల్ అయ్యింటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన జీవితాన్ని ఏం చేస్తాడు? కడుతాడు. ఆయన వెళ్ళినప్పుడు యవనస్తులు, కుటుంబాలు ఒకప్పుడు గుడిసి నుండి ఈరోజు అక్కడ వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు, మీరు మా ప్రాంతం వచ్చారు, ఈ రీతిగా మా కుటుంబాలు, మా బిడ్డలు ఎలా ఈ రీతిగా బ్లెస్ అయ్యారు. విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎంత హ్యాపీ అనిపిస్తుంది. రాబోయే దినాలు మిమ్మల్ని చూసినా, మీ పిల్లలు చూసినా, మీ మనవలు చూసినా నేను దేవుడిని మహిమపరుచుకుని గాక. రావే మీరు 30 అయితే మీ మనవడు, మీ కూతురు 60, మీ మనవడు 100. ఒకవేళ లేదు 100 కాదు, ఒక 100, నీ కొడుక్కి 200, వాడికి 1000. మన విశ్వాస పరిమాణం పట్టదు. కాబట్టి దేవుడు రెడీ ఉంటాడు. ఏమని ఆయన ఏదైతే మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడో అది మన ద్వారా చేయించడానికి. ఇప్పుడు నేను నా జీవితం విషయంలో ఏం చేయాలి? నేను కట్టుకోవాలి. ఏం చేయాలమ్మా? ఎంతమంది కట్టబడుతున్నారు? ఎలా కట్టబడాలి? ఇదొక ప్రాసెస్. అది మీరు Matthew 7:24 పునాది మీద కట్టబడాలి. కట్టబడేటువంటి నా మాటలు విని వాడు చెప్పున చేయవాడు. పునాది అంటే మళ్ళీ నాకు ఒక క్లారిఫికేషన్ తెప్పించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం సార్ చూడండి. 3:10 ఫస్ట్ కొరింథియన్స్.
దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చాలా ఈ పునాది ఎవరట? యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది ఏదైతే ఉందో అండి, దాని ప్రకారంగా నాకెన్నో ఆలోచన ఉండొచ్చు, మీకెన్నో ఆలోచన ఉండొచ్చు, అవన్నీ నది. ప్రతి వాడు కూడా ఎలా కట్టబడుచున్నాడో చూసుకోవాలి. ఇప్పుడు ఫౌండేషన్ అన్నది మీకు ఎక్కడికి వెళ్ళా కనపడుతుంది. మీకు కనిపించే గోడలు అమ్మ ఏం కనిపిస్తుంది, ఎన్ని స్లాబ్లు వేసో కనిపిస్తుంది తప్ప పునాది ఎవరికి కనపడదు. ఎవరు చూసినా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు బెడ్రూమ్ బాగుంది, అమ్మా కిచెన్ కూడా చాలా పెద్ద ఓపెన్ కిచెన్ ఓపెనే. ఎంతవరకు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు పునాది ఈ ఎంత లోపలికి వేసిన అడుగుతారా? నిజం చెప్పండి బ్రదర్స్ని, మీ పునాది ఎంత లోపలికి వేశారు? నవదాకి వేసారా? ఎప్పటికీ తెలియదు, చూసేదంతా పని చేయదు ఏమండి. అందుకని పునాది చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, పునాదికి అయ్యేంత ఖర్చు చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడంటే దబదబ వేస్తున్నారు కానీ పాత రోజుల్లో ఫౌండేషన్ వేసిన 6 months 1 year వరకు టచ్ చేసేవారు కాదు. అది స్ట్రాంగ్ అయ్యే వరకు అలా వెయిట్ చేసేవారు. పునాది చేసేటప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు అక్కడ ఏదైతే ఉందో ఏం చేయాలి, దాన్ని తీసేయాలి. ఎలా ఉంది అలాగే పునాది వేయడం రాదు. పునాది వేయాలంటే పునాది ప్లేస్ ఏదైతే ఉండకూడదో ఏం చేయాలి, అది తీసేయాలి. కనపడదు అది. ఈరోజు నేను చేసే ప్రసంగాలు కనపడతాయి, లేదా ఇక్కడ పాడే పాటలు కనిపిస్తాయి, లేదా ఇక్కడ చేసే ప్రార్థనలు కనిపిస్తాయి, కానీ కనపడదు ఏంటో తెలుసా? ఇవన్నీ అవుట్ సైడ్ సంబంధించి. దేవుడు ఏం చూస్తాడు, ఇన్సైడ్ చూస్తాడు. నేను రక్షించబడినప్పుడు అంతకుముందు నా బిహేవియర్ వేరు. మా ఊర్లో మా చుట్టుపక్కల ఉన్న ఎన్నైతే ఫ్యామిలీస్ ఉన్నాయి అందరినీ 100% ఏడిపించింది వాడు. మా మమ్మీ కూడా ఎవ్రీడే మనం బట్టి 29వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా నా తల జలమయము గాను రియల్ అది నేర్చేది రోజు కూడా. కానీ రక్షించబడిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ రోజు నుంచి నా తండ్రిని కానీ నా ద్వారా ఎవరు కూడా ఏడవకూడదు. అంటే ఎవరిని బాధ పెట్టే విధంగా, నన్ను నేను బాధ పెట్టుకునే విధంగా ప్రవర్తించడానికి అంత దానికి ఏం పెట్టాము, ఎండ్. దాని కూడా ప్రార్థన చేశాను, ప్రభు ఆ విషయంలో నాకు సహాయం చేయండి. దేవుడు చేశాను. కాబట్టి ఇన్సైడ్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ దేవుడు ఇచ్చాడు. పునాది అంటే మనం చూస్తే రకరకాల పునాదులు ఉన్నాయి. బిల్డింగ్ బట్టి పునాది ఉంటుంది, కానీ బైబిల్ ఒకటే ఒక పునాది ఉంది, అది యేసుక్రీస్తు పునాది. కానీ ఆ పునాదికి సంబంధించిన ఒక 7 ఎక్స్పీరియన్సెస్ రాయబడ్డాయి. ఇవి చాలా మంది చదువుతారు, చాలా మంది బై హార్ట్ చేస్తారు. కానీ ఈ పునాది అనుభవం మనది ప్రతిరోజు మనకు ఉండాలి. ఏదో ఒక రోజు ఇస్తే అయిపోయింది కాదు. బాప్తిజం తీసుకున్నాను కదా, నా పాపాలన్నీ క్షమించబడ్డాయి అని అనుకుంటే కాదు. ప్రతిరోజు కూడా ఏం చేయాలి మనం? 2:12 ప్రకారంగా పిలిపిలి రాసిన పత్రిక త్వరగా చదవండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. భయముతో వణుకుతో ఎదటి వాడి గురించి నీకు సంబంధం లేదు. ఎవరిది? నీ సొంత రక్షణను కొనసాగించు భయముతో వణుకుతో. ఎందుకు తెలుసా? 2:3 ప్రకారంగా హెబ్రీ పత్రిక, ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. కాబట్టి ఒక ఇల్లు కట్టబడాలి. ఆ కట్టబడే ఇల్లు కూడా ఎలా ఉండాలి? కట్టబడాలంటే ఏముండాలంట? 24వ అధ్యాయంలో చూసిన 3వ వచనంలో జ్ఞానం ఉండాలి.
అది స్థిరంగా ఉండాలంటే వివేచన ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అది నింపబడాలంటే ఏముండాలి? తెలివి ఉండాలి. తెలివి సహజంగా వస్తుంది, జ్ఞానం సంపాదిస్తూ వస్తుంది. ఇప్పుడు తెలివి ఉందో లేదో, జ్ఞానం ఉందో లేదో అది ఎడ్యుకేషన్ సంబంధించింది. అది తెలివి అన్నది ఎడ్యుకేషన్ సంబంధం లేదు. ఒక ఆయన్ని ఇద్దరిని పిలిచారు అనమాట హార్ట్ వేయడానికి. వీరికి ఎంత తెలివి ఉందని తెలుసుకోవడానికి సండే స్కూల్లో మనం పిల్లల చేత వేయించాం కదా, అట్లా ఒక హార్ట్ అనమాట. ఇప్పుడు ఒక ఎలిఫెంట్ ఉంది, నెక్స్ట్ ఒక క్యాట్ ఉంది, దానికి ఒక ఇల్లు కట్టాం. రెండు ఫ్రెండ్స్, ఏవి ఎలిఫెంట్ క్యాట్ రెండు ఫ్రెండ్స్ ఒకే ఇంట్లో ఉంటున్నాయి అవి. ఇప్పుడు అవి బయటకు వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి డోర్ ఎలా పెడతాం అని అక్కడ ఉన్న ఇద్దరు పిల్లల్ని, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు వీటికి ఎంత తెలివి ఉంది వీటికి అని చెప్పి వాడిని పిలిచి వాడికి ఎలిఫెంట్ బొమ్మ ఒకటి ఇచ్చాడు, క్యాట్ బొమ్మ ఒకటి ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు వాడు ఏం చేయాలి, ఒక ఇల్లు గీసి అందులోంచి ఎలిఫెంట్ బయటకు వచ్చి ఆ డోర్ ఇచ్చి వేయాలన్నమాట. ఎలిఫెంట్ ఉండే ఇల్లు కట్టమని చెప్పాడు. దానికి కూడా ఎలిఫెంట్ బయటకు వెళ్ళడానికి లోపలికి వెళ్తే, మనం కూడా ఇంట్లో బయటకు వెళ్ళడానికి లోపలికి వెళ్తే డోర్లు ఉన్నాయి కదా, అలాగే కూడా లోపలికి బయటకు వెళ్ళడానికి డోర్లు పెట్టమంటే ఒకడు ఏం చేశాడంటే చక్కగా ఇల్లు కట్టేస్తాడు. ఈ బొమ్మ కూడా ఉన్నదన్నమాట, ఆ బొమ్మని ఇంట్లో పెట్టేశాడు, క్యాట్ కూడా పెట్టేశాడు. ఒకటేమో ఒకటే డోర్ వేసాడు, ఇంకొకటేమో రెండు డోర్లు వేసాడు. ఒకటేమో క్యాట్ వెళ్ళటానికి కదా, ఇదేంటి క్యాట్ వెళ్ళడానికి ఒక డోర్ వేస్తే ఎలిఫెంట్ వెళ్ళడానికి ఒక డోర్. ఈయన అడిగాడు, ఈ పెద్ద డోర్ ఏంటో చిన్న డోర్ ఏంటంటే, పెద్ద డోర్ ఎలిఫెంట్ వెళ్ళి రావడానికి, చిన్న డోర్ నుంచి క్యాట్ వెళ్ళి రావడానికి. ఆహా, ఇంకొకటి ఒకటే డోర్ వేసాడు. మరి నువ్వు ఒకటే డోర్ వేసాడు, రెండు డోర్లు వేసాడు, ఏంటి పక్కన పెట్టంటే ఈ పెద్ద డోర్ నుంచి కూడా క్యాట్ వెళ్ళొస్తుంది కదా సార్. ఇప్పుడు చిన్న డోర్ నుంచి ఎలిఫెంట్ వెళ్ళకపోవచ్చు, కానీ ఒకటే చిన్న డోర్ క్యాట్ డోర్ వేసాడు అనుకోండి, ఎలిఫెంట్ వెళ్ళకపోవచ్చు. కానీ ఎలిఫెంట్ వెళ్ళినప్పుడు క్యాట్ ఏంటి బిగ్ అయిన వెళ్తుంది. ఇది ఒకటే డోర్ వేసాడు, పెద్ద డోర్ వేసాడు అనమాట ఎలిఫెంట్ సైజులో. ఇది అనే కావాలని చెప్పాడు. తెలివి అన్నది కొందరు చేసేది ప్రత్యేకం ఉంటుంది. నేను ఒకసారి భోజనం చేస్తున్నాను అనమాట. నేను నా ముందు టేబుల్ వేసాను, దానిపైన ఒకటి సీట్ వేసాడు కదా, గాలికి అది ఎగిరిపోతుంది. నాకు తెలియలేదు. వాటర్ గ్లాస్ పెడుతున్నాను, ఎంతసేపు పెట్టుకుంటాను, ఆ పక్క నుంచి లేస్తుంది. ఒక బొడ్డోడు వచ్చాడు, అంకుల్ గ్లాస్ తీయాలి, తీసాడు. కింద నీళ్ళు తప్ప కొట్టాడు, దానిపైన వేసాడు. లేవమని లేవట్లేదు. నీకు ఎంత తెలియదు, నేను లేచాను కానీ అది లేవట్లేదు. ఎందుకంటే వాటర్ నా మీద పోసి లేవట్లేదు. చిన్న చిన్నవి కానీ కొందరు చేసేది, కొందరు పిల్లలు ఇంట్లో పని చేసేది కూడా చాలా అతీవిగా అనిపిస్తుంది. మానవుడు ఉన్నారా చూసినారంటే గాజు వచ్చేస్తుంది టైప్ ఉన్నారు. ఒక ఆమెను అడిగారు, మీ పాప మీ అమ్మాయి చేత చేయించవచ్చు కదా, అమ్మో అంటే ఒకసారి ఏంటంట, ఫస్ట్ టైం కడిగినప్పుడు గ్లాస్ బాగా పెడుతుంటారు, సెకండ్ టైం కడిగినప్పుడు కప్పు బాగా పెడుతున్నారు. ప్రతిసారి కూడా ఎలా ఒకటి ఇండైరెక్ట్ ఏంటంటే నువ్వు నాకు చెప్పావంటే ఎలా ఉంటుంది కథ. కాబట్టి ఈరోజు అలాంటి వాడిని మనం చూస్తున్నాం. కానీ మీ పిల్లలు మరి కొందరు ఉన్నారు, బంగారం ఉన్నారు అంటే కొందరు డేంజర్ వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ మాట గమనించినప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు నేను ఎలా కట్టుకుంటున్నాను, జ్ఞానం ఉంటే ఆయన ఎలా చెప్పాడో అలా కట్టుకుంటాను. నాలెడ్జ్ ఉన్నవాడు ఏం చేస్తుంది తెలుసా, ఏదైనా సరే ఏదైతే విన్నాడో చెప్పిన వ్యక్తి, ఇప్పుడు దేవుడు దీవిస్తానన్నప్పుడు ఆయన చెప్పినట్లుగా నేను చేస్తే ఏమవుతుంది. మనం చదివాం 39వ అధ్యాయంలో చివరి వచ్చిన నిర్గమకాండంలో ఏమంటుంది, ఎందుకు దీవించాడు మోషే వచ్చి ఆ రోజు ఇశ్రాయేలీయుల్ని
మోషే వచ్చి చూశాడట. మోషే తెలుసు దేవుడు ఏం చెప్పాడు, యాజ్ ఇట్ ఈజ్ వాడితో చెప్పాడు. వాళ్ళు కూడా ఏం చేశారు, యాజ్ ఇట్ ఈజ్ దించేశారు. మనసం చూశాడు. మనసం మేము టేప్ వుడ్తో చేయాలనుకున్నాం అని చేస్తే ఏమైంది తెలుసా, టేప్ వుడ్ ఒప్పుకుంటాడు దేవుడు, కుదరాలి. దాని సైజు, దాని మెజర్మెంట్స్ కూడా ప్రతిదీ కూడా నిజం. దీపవృక్షం కానీ, బల్ల కానీ, ధూపవేదిక కానీ, బలిపీఠం కానీ, అమ్మా ఎవ్రీథింగ్ దేవుడు దానికి వాడవలసిన మెటీరియల్ చెప్తాడు. నిర్గమకాండం మీకు 25 నుంచి 31 వరకు కూడా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్కడ నుంచి 25 to 31. కానీ మీకు మళ్ళా 34 నుంచి 39 వరకు కూడా అక్కడేమో జస్ట్ బ్లూ ప్రింట్ అది, ఇక్కడ ప్రాక్టికల్ గా దాన్ని చేయటం. తెరలు ఎన్ని ఉండాలి, టెబర్నాకల్ ఎలా ఉండాలి, ఎన్ని తెరలు వాడాలి, ఏ కలర్ వాడాలి, కలర్తో కూడా దేవుడు చెప్తాడు. ఈ కలర్ వాడాలి, ఈ కలర్ వాడాలి. మిగతా కలర్ ఎందుకు వాడకూడదంటే అది నీ ఇంట్లో వాడతాం. యాజ్ ఇట్ ఈజీగా ఆ రోజు మోస్ట్ ఏం చేశారు, ఇస్రాయల్ చెప్పాడు, ఇస్రాయల్ సేమ్ టీచేశారు. అప్పుడు మోషే వచ్చి వాళ్ళు ఏం చేశారంటే బ్లెస్ చేశారు. ఈరోజు మీ లైఫ్ కూడా, నేనైనా మీరైనా సరే, ఇప్పుడు నా లైఫ్ చూసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వాక్యాన్ని కనెక్ట్ అవుతుంది అనుకోండి, నా హృదయం కనెక్ట్ అవుతుంది, నా ఆలోచన కనెక్ట్ అవుతున్నాయి, నా మాటలు కనెక్ట్ అవుతున్నాయి, నా థింకింగ్ కనెక్ట్ అవుతుంది. నో డౌట్ ఆశీర్వాదానికి నేను ఎంతో దూరంలో లేదు. కాబట్టి పునాది మీద కట్టాలన్నాడు. ఈ ఇల్లు మనందరి ఇల్లు, పోప్ అయినా, రెవరెండ్ అయినా, బిలీవర్ అయినా, ఫౌండేషన్ ఇస్ ఫౌండేషన్, సేమ్ ఫౌండేషన్. ఫౌండేషన్ ఉంటుంది, ఫౌండేషన్ డెప్త్ వేరుంటుంది. ప్రతిదానికి పునాది ఉంటుంది, కానీ పునాది డెప్త్ వేరు. ఇప్పుడు అది 100 floors అంటే దాని తగ్గట్టు ఉంటుంది పునాది. ఏమండి, పునాదికి వాడేది సిమెంట్, పునాదికి వాడేది ఐరన్, పునాదికి వాడేది ఇసుకే. కానీ అమ్మా క్వాంటిటీ వేరు ఉంటుంది, సైజెస్ వేరు ఉంటాయి. హల్లెలూయా. మీ బ్లెస్సింగ్స్ తగ్గట్టుగా మీ ఫౌండేషన్ కూడా వేరు ఉంటుంది. ఆమె తక్కువ వచ్చినాయి, శ్రమలు నాకు ఎక్కువ వచ్చినాయి అంటే నీ బ్లెస్సింగ్స్ కూడా సైజ్ అలా ఉంటుంది. నువ్వు అనుభవించిన దాన్ని బట్టి నువ్వేంటో నీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీకు ఎంత శాలరీ వస్తుంది అర్థం కదా. ఒక వ్యక్తికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వాడు ఏం పొందగలడో అర్థమవుతుంది. అలాగే ఆత్మీయంగా దేవుని వాక్యానికి సంబంధించిన జ్ఞానం నీకుంటే నువ్వేంటో కూడా నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ ఫౌండేషన్ అది కరెక్ట్ గా పడాలి. ఆ ఫౌండేషన్ ఏంటి, ఫిబ్రవరి పత్రిక 6వ అధ్యాయంలో చాలా క్లియర్ గా పునాదికి సంబంధించిన ఒక అద్భుతమైన డెఫినేషన్ అది. చదవండి. కాబట్టి నిశ్చయ క్రియలను విడిచి మారు మనసు పొందడయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మములను కూర్చిన బోధయు, హస్తనిక్షేపణను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయగా, క్రీస్తులో కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మొట్టకు సాగిపోదు. చాలు. ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అనదర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేంటంటే సంపూర్ణ మొట్టకు సాగిపోదు. ఇక్కడ 7 వచ్చింది, నిర్జీవ క్రియలను విడిచి. అంటే మీ లోపల ఏముండకూడదు, నిర్జీవం ఉండకూడదు. ఇప్పుడు ఒకటి గమనించండి, చనిపోయిన వ్యక్తి ముట్టుకుంటే వేడుకుంటాడు, సాలకుంటాడు. ఇప్పుడు నీ చేయి పట్టుకున్న సాలగున్నా, కాలు పట్టుకున్న సాలగున్నా, పేరు పట్టుకున్న సాలగున్నా, చాలా ఉన్నాడంటే ఏం తెలుసా. అందుకని లవోదికీయ సంఘం గురించి నువ్వు చల్లగానే ఉండు, నువ్వుగా ఉంటే మాత్రం నిర్జీవం అంటే జీవం లేదు. సువార్త ఏం చేసింది తెలుసు మనకి. సువార్త వచ్చి చేసిన పని ఏంటి, ఎందుకు సువార్తను మనం విన్నాం, ఎందుకు సువార్త ప్రకటించబడాలి, సువార్తని దేవుడు అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు. 9:16 ప్రకారం ఏమనుంది, 1 Corinthians 9:16 కాదు, 9:16 1 Corinthians.
నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏంటంటే సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎందుకంటే మాట్లాడట యేసుప్రభు వారు సాక్షాత్ దేవుడే భూమి మీదకి వచ్చేసిన పని ఏంటి తెలుసా? సువార్త ప్రకటించారు. దేవుని కుమారుడే ఈ లోకానికి మిషనరీ వచ్చాడు. హల్లెలూయా. సువార్త ఏంటి? ఆ ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి కొరకు సర్వ మానవాల కొరకు ఏం చేశాడు ఆయన? అంటే పాప క్షమాపణ ఇవ్వడానికి, నీతిమంతులుగా మార్చడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి ఆ యాగాన్ని చేశారు. కాబట్టి సువార్త వచ్చి ఏం చేసింది అన్న ధ్యానికి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో 9-10 కలిసి ఉంటుంది. ఒకసారి చూడతారు. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. సువార్త వలన ఏమొచ్చిందంటే జీవము, నెక్స్ట్ అక్షయత. ఇప్పుడు ఈ శరీరం అంతా ఏమైపోతుందంటే క్షయమైపోతుంది. అక్షయతను ధరించుకొను. ఒక్క రెప్పపాటులోనే మనం అందరం కూడా మార్పు పొందుదాము అని ఉంటుంది కొరింథీయున్స్. కాబట్టి సువార్త అనేది జీవము, నెక్స్ట్ అక్షయత. ఇప్పుడు నీ లోపల జీవం ఉంటే ఏది? ఒకప్పుడు మనం ఏంటి? నిర్జీవం అంటే ఎఫెసియన్స్ 2లో ఉంటుంది. పాపముల చేత అపరాధముల చేత మనం ఏమైపోయాము? జీవం లేదు కాబట్టి జీవానికి సంబంధించిన కార్యాలు మనం ఇప్పుడు మనం చేసే కార్యాలన్నీ కూడా దేనికి సంబంధించి? నిర్జీవానికి సంబంధించిన, జీవానికి సంబంధించి. నిర్జీవం అంటే అమ్మా ఇప్పుడు మనం తినేది కూడా ఏంటి తెలుసా? ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని సస్తుంది పోతుంది. తోటకూర పచ్చగా ఉంది, నువ్వేం చేస్తావు? ఫుల్ హైవే పెట్టి చంపుకుని కోడి ఉంది, ఏం చేస్తాను నేను? ఈ శరీరంతో ఉన్న ప్రతిదీ కూడా ఏం చేస్తుంది? చంపుకుని తినాలి. ఇదేంటి సార్ మీరు మొలకలు ఉన్నాయి ఏంటి? ఏం చేస్తారు మీరు? పరపరపరం చేస్తారు. మనం బ్రతకాలంటే దేనిని చంపాలి. ఈరోజు ఎన్ని చచ్చిపోయింది తెలుసు? కోళ్ళు, మేకలు. మీ ఇంట్లో కూడా ఏమున్నాయి స్టవ్ మీద? మాటలతో చంపేస్తాం, క్రియలతో చంపేస్తాం, చూపులతో చంపేస్తాం. వెనకాల ఆటోలో నేను చూపుతున్నాను చంపగా పెట్టినాడు. నేను ఆపడికి రోజు ఇంకేంది చెప్పాలి? నీ గురించి కాదు, వేరే గురించి అడిగాడు. మగవాళ్ళ గురించి నాకే తెచ్చాడు. మరి నేను అడిగాడు, చూడగానే చదివిన తర్వాత నా ఆపాడు. ఏంటి ఇట్లా రాశాడంట? అది బాయ్స్ సంబంధించింది కాదండి, ఒక్కొక్కడు ఉంటుంది. కానీ ఆత్మీయత అన్నది ఎలాంటిదంటే యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చింది చనిపోయి తిరిగి లేకుండా మాత్రమే కాదు, చనిపోయిన వారిని కూడా తిరిగి మనందరికీ కూడా జీవాన్ని ఇచ్చారు. ఇప్పుడు నా లోపల జీవం ఉన్నప్పుడు ఏమైతుంది తెలుసా? దానికి సంబంధించిన ఫైర్ ఉంటుంది. ఈ శరీరానికి కూడా ఇప్పుడు నువ్వు బ్రతికి ఉండాలంటే ఏముండాలి? లోపల ఎంత ఉన్న టెంపరేచర్ ఎంత ఉండాలి మీకు? నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే టెంపరేచర్ ఎంత ఉండాలి? తక్కువ ఉన్నా చస్తావు, ఎక్కువ ఉన్నా చస్తావు. తెలుసా మీకు? ఒకవేళ 400కి వెళ్ళిపోయింది మీ టెంపరేచర్ ఏమైంది? మామూలు 150 దాటితే అవుతుంది. ఇంకా మీరు 50-60కి వెళ్ళి 40కి వెళ్తే గడ్డగట్టేస్తారు. అలాగే ఆత్మీయత అనేది కూడా నేను ప్రతిరోజు చేసే ప్రార్థన ఏంటంటే నాలో ఉన్న ఆ మంట, నాలో ఉన్న ఫైర్ ఎప్పుడు కూడా ఆరిపోకూడదు ప్రభు. 5:35 లాగా నా హృదయం ఉండాలి. యోహాను సువార్త 5:35 ప్రకారం నా హృదయం ఉండాలి. 29 ఇర్మియా గ్రంథం ప్రకారంగా నా హృదయం ఉండాలి. ఇర్మియా 29 వచ్చిన ఏంటి? నా లోపల అగ్ని వలె మండుతుంది, ఫైర్ ఉంటుంది లోపల. ఈ నిర్జీవ క్రియలను మేము చేయలేము.
విడిచారు ఉందా లేదా? అంటే నీకు నీ ఆత్మీయత ఒక పునాది మీద కట్టబడిందని చెప్పడానికి ఎవిడెన్స్ ఏంటంటే నిర్జీవ క్రియలు ఉండవు. నిన్ను నువ్వు చంపుకునేది ఎంత వాళ్ళని చంపలేదు. క్రైస్తవులు చేసే పని ఏం తెలుసా? మేజర్ థింగ్ 132 యాకోబు పత్రిక 122 సారీ 1:22 యాకోబు పత్రిక చూడకుండా చెప్తారు. గట్టిగా చెప్పాలి అమ్మా, చదివారు తీయండి. 122 చదవండి. మీరు వినివారు మాత్రమే ఇవి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారునే ఇవి. చూసారా? మీరు విలువలే మిమ్మల్ని మీరు ఏం చేద్దాడు? నువ్వు దాని ప్రకారంగా జీవించకపోతే చచ్చేది ఎవరు తెలుసా? నేనే. ఎరిగిన టైంలో ఏం జరిగిందంటే నిజంగా వాడు మాట్లాడిన దానికి నెక్స్ట్ వాడు చేసిన దానికి మాట్లాడటం మాత్రం కొందరు మాట్లాడేది ఎవరో తెలుసా? మనం తన్మయం అయిపోతాం అన్నమాట. ఒక చిన్న ప్యాసేజ్ మీ చదివిస్తాను చూడండి. నేను నిన్న చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 30 అందరూ మీ బైబిల్ చదువు చేయండి. 42 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చూస్తున్నావు కదా, చింతగించుము, మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయును గాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినది ఏమనగా, మీరు చేసిన మార్గం నేను అంగీకరిస్తున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన దాదేమి తెలియజేస్తుంది. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనేది, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంప విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులమవుదుము. ఏంటంటే అది మేలే గాని కీడే గాని. ఇది చదివిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? ఎంత గొప్ప విశ్వాసం! ఎప్పుడు వచ్చింది ఈ బుద్ధి అంటే, అందరూ ఆ రోజు బబులోను రాజు నెట్గదిలో వచ్చి మిగిలిపోయిన వాడు చాలా మంది తీసుకెళ్ళిపోయాడు. అందులో దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరూ ఉన్నారు. అందులో మిగిలిపోయిన వాళ్ళు ఏమన్నారంటే, ఆ పరిస్థితులను చూసి ఇలా అయిపోయాం మేము, మాకు అర్థమైంది, వాక్యానుసారంగా లేవు కాబట్టి, దేవుని మాట వినలేదు కాబట్టి ఈ గతి మాకు వచ్చింది అని ఒప్పుకున్నారు. ఒప్పుకుని మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ 42 మొదటి 2 వచనం. ఇక్కడ మీరు 42 మొదటి వచనం ఒకసారి ఆ పేరు చదవండి. అంతలో సేనాధిపతులందరూ కాలేనా కుమారుడైన యోహానాను, హోషేయ కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి గన్నేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి. చాలా ఇక్కడ ఇద్దరు పేరు మెన్షన్ చేశారా? నెక్స్ట్ 43వ అధ్యాయం మొదటి వచనం. అతడు ప్రజలందరికీ ప్రకటింపవలని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా, హోషేయ కుమారుడైన అజన్యాయును, కాలేనా కుమారుడైన యోహానాను, గర్విష్ఠులు అందరూ. ఎవరంటే వీళ్ళంతా? వీళ్ళే వచ్చారు ఫస్ట్. అక్కడ పైన 42లో ఎవరు? ఆయన కాలేహు కుమారుడు యోహానాను. ఇక్కడ కూడా ఏమనుంది? అక్కడ ఏం మాట్లాడారు? మేలైనా కీడైనా దేవుడు ఏం చెప్తుంది? మేము చేస్తాం, నువ్వు అబద్ధం పలుకుతున్నావు అని చెప్పి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇంకా డేంజర్ థింగ్స్ ఏంటంటే 44లోకి వెళ్తే 15వ వచనం నుంచి, మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయంగా నెరవేర్చబోతున్నాము. ఇక్కడ అక్కడేమో ప్రవక్త ఇశ్రాయేలుతో చెప్పాడు, మ్యాటర్ ఇక్కడ మారిపోయింది. ఇశ్రాయేలీలు ప్రవక్త చెప్తాడు. ఏం చెప్తాడు? జరగనండి
మేమును మా పెద్దలను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను చేసినట్టే ఆకాశరానికి ధూపము వేయదము. ఏ రానండి ఆకాశరాణి బాబా కొత్త నాటి మనకు పరిచయం చేస్తున్నారు కానీ ఆకాశరానికి ధూపము వేయదము, ఆమెకు పానార్పణమును అర్పించము. ఏలయనగా మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగానే ఇంటిమి, ఏ కీడును మాకు తొలగలేదు. మేము ఆకాశరానికి ధూపము వేయగయు ఆమెకు పానార్పణములు అర్పింపగయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము కట్టము చేదను క్షేమం చేదను క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేస్తున్నామా? అబ్బబ్బబ్బా పురుషులు ఏం చేస్తారట? పురుషులకి ఏం కావాలి? పిండి వంటలు. ఒక లాక్డౌన్ లో ఇంట్లో ఉన్నట్టు బయటకు వచ్చినట్టు తలుపు మార్చేసి వచ్చారు. ఎందుకంటే వాడు పొక్కడికి చేయి అది చేయి ఇది చేయి కూర్చుని సంవత్సరం అలా తిని అమ్మా ఇది ఇక్కడ చూడండి సేమ్ పర్సన్స్ వాళ్ళు మాట్లాడేది ఏంటి వాళ్ళు చేస్తున్నాయండి. ఇంకా మీరు తర్వాత చదివితే ఏమైంది తెలుసా? ఇది కూడా చెప్తారు, మీరు బబులోనికి వెళ్ళండి, కొన్ని రోజులు అక్కడ ఉంటారు, మళ్ళీ దేవుడు అక్కడ నుండి తీసుకొస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బబులోనికి వెళ్తారు, ఐగుప్తుకి వెళ్తారు, మళ్ళీ అక్కడ అంతా తెచ్చుకుంటారు. క్లియర్గా చెప్పండి, దేవుడు మీరు తప్పు చేశారు కాబట్టి, మీ రాజులు మీ పితరులు తప్పు చేశారు కాబట్టి మీకు ఇది కొంతకాలం ఉంటుంది, మీరు అనుభవించాలి. కొన్ని మనం అనుభవించాలి, మనం చేసింది కావచ్చు, మన పితరులు అయితే మనం క్షమాపణ అంటే దేవుడు కొన్ని పరీక్షిస్తాడు. అన్నింటిలో కూడా మనం ఏం చేయాలి? యోసేపులకు సహించవలసి ఉంటుంది. సర్టెన్ టైం అది. ఇది నేను చాలా క్లియర్ చెప్పాడు, వెళ్ళండి మీరు బబులోను దగ్గరికి, మళ్ళీ దేవుడు అక్కడి నుంచి మేము తీసుకొస్తాం. లేదు మేము ఐగుప్తుకు వెళ్తాం. ఎందుకంటే ఆ టేస్ట్ పోలేదు వాళ్ళకి. ఏది మోషే ఉన్నప్పుడు కూడా మేము తిరిగి ఎక్కడికి వెళ్తామన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వారి జీవితాల్లో వాక్యానికి అవిధేయులు అయ్యారో ఎవరో చెప్పలేదు, వాళ్ళ కాళ్ళే తెచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఆత్మీయ జీవితం కట్టుకోవడం అనేది మీకే కాదు, ఎంతో మందికి మీరు లైఫ్ ఇవ్వబోతున్నారు. మీరు ఆత్మీయంగా కట్టబడుతున్నారంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు అనుకుందాం ఈ హాల్లో ఎంతమంది మనం ఉండగలుగుతున్నాం, ఇంకా పెద్ద హాల్ అయితే ఏమండి నీ ఆత్మీయ స్థాయిని బట్టి దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ జ్ఞానం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఒక ఇల్లుగా ఒక మందిరంలో ఎలా కట్టబడుతున్నాను, ఎలా కట్టబడాలంటే పునాది మీద కట్టబడాలి. పునాది అంటే ఏంటి? ఆయన చెప్పిన మాట చొప్పున చేయటం. ఏం చెప్పాడు ఆయన? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి. నేను దాంతో నాకు సంబంధం లేదు. 2 Corinthians 6 ఉంది, చీకటి వెలుగుతో విశ్వాసతో అన్యజనులైన వారైనా తాగుబోతులైనా తిరుగుబోతులైనా వాళ్ళతో ఉంటే తప్పలేదంట దేవుడు చెప్పాడు. అదే విశ్వాసం కలిగిన వాడు అలా ఉంటే వాడితో సాంగత్యం చేయదంట. తిండిపోతుడైనా తాగుబోతుడైనా వాడితో సహవాసం చేయదు. కోపిష్టైనా సరే. తెలుసా మీకు ఏమైతుంది? తెలియని వాడి విషయంలో వాడు తెలియదండి. తెలిసి చేస్తున్నాడు అనుకోండి, డేంజర్. అలాంటి వాడు కట్ చేసేయాలి. అది కొరింథీయులకు రాసిన పత్రికలో మీకు 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. తీనవసరం తర్వాత చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, తర్వాత నిర్జీవ క్రియలు విడిచిపెట్టాను, నేను ఇప్పుడు జీవం పొందాను, జీవానికి సంబంధించిన కార్యాలు చేస్తున్నాను. హల్లెలూయా. జీవానికి సంబంధించిన కార్యాలంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానంటే దేనికి సంబంధించింది? అమ్మా వెనకాల ఒకసారి నీ వెనకాల కాముంచు, నువ్వు ఒకసారి నిలబడి, నువ్వు ఒకసారి నిలబడి. ఆమె లాస్ట్ వీక్ చాలా బాధగా ఉంది. కొన్ని దెయ్యపు శక్తులు ఆమెను పట్టుకున్నాయి, పడుకోవట్లేదు. కరెక్టేనా? నేను లోపల ప్రేయర్ చేసుకున్నాను. ఇక్కడ ఆమె వచ్చింది వాళ్ళ హస్బెండ్ తీసుకుని. ఇలా ఉంటుంది ఆమెకి. డెవిల్ ఏం చేస్తుంది? మనిషిని, రోగాన్ని లేకపోతే పెట్టి ఫైనల్గా ఏం చేస్తుంది? చంపడానికి ట్రై చేస్తుంది. చిన్న ప్రేయర్ చేస్తాం, ప్రార్థన చేసి. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? చూడండి, మనం చేసే చిన్న ప్రేయర్, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? కూర్చోము. ఇది ఎప్పుడు జరిగింది కాదు, జస్ట్ లాస్ట్ వీక్ లో జరిగింది. ఎన్నో ఉన్నాయి ఇలాంటి. మనం ప్రేయర్ చేస్తే
కష్టపడి వాడు ప్రేర్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎంతమంది కన్నీళ్ళు చూస్తాను, ఎంతమందిని బలపరుస్తాం. నిజంగా నీ ఆత్మీయత కట్టబడితే ఏం చేస్తుంది తెలుసా? మిగతా వాళ్ళ గురించి కూడా మీరు ఏం చేస్తారు? వాళ్ళ జీవితాలు కూడా కట్టబడాలి. మీకు కనిపిస్తుంది ఎలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆత్మీయత ఎలా ఉంది. ఇప్పుడు నాకు ఎవరైనా పాపం ఉన్నప్పుడు, ఎవరైనా నాకు సినిమా దగ్గర కనపడినా, బాల్ దగ్గర కనపడినా లోపల వేదన వచ్చేస్తుంది. ప్రభు వీళ్ళు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ జీవితం బాగుపడాలి. నా కొడుకు కాదు, నా బంధువు కాదు. ఎందుకని వాళ్ళు ఎవరున్నారు? ఆ పెయిన్ నీకు లేనప్పుడు నేను జీవం లేదు. ఎందుకు వేసుకోవడం అది ఏడ్చాను రోజు? నీ పక్క వాళ్ళని చూసినప్పుడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తున్నప్పుడు. నేను ఒక తోటకు వెళ్ళాను, నేను ఒక పాస్టర్ యాక్సిడెంట్ అయితే కలవడానికి వెళ్ళాను. వాటర్ వచ్చాడు పైకి, ఆయన పలకరించినాడు, అందరూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఆయన వచ్చినప్పుడు ఆయన చూస్తే ఎప్పుడు సువార్త వినట్లేదు. గాస్పల్ స్టార్ట్ చేశాను నేను ఆయనకి, అంటే ఆయన సువార్త ప్రకటించాలి. నేను ఇంతకుముందు సేవకునిగా లేనప్పుడు నేను ఎప్పుడు చర్చికి సింగనే వెళ్ళలేదు తెలుసా? చాలా సార్లు ఎవరినో తీసుకెళ్ళాను వాళ్ళందరూ. ప్రభు ఈరోజు ప్రార్థన చేసి వాళ్ళు వాడు కొనుక్కున్నారు. తెలిసిన ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు కూడా ప్రార్థన చేసి ఈరోజు మళ్ళీ మందిరానికి వస్తాం, ఈరోజు సినిమాకి వెళ్తున్నా, అక్కడికి వెళ్తున్నా అని ఎట్లా నేను ఒప్పించి వాడికి ఒక ఉపవాసం ప్రార్థన చేసి అలా తీసుకెళ్లి బాప్తిసం తీసుకుని ఈరోజు సేవ చేసేవాడు కూడా ఉన్నారు. ఎంతమంది లేరు? ఒక ఆమె తీర్మానం తీసుకుని ప్రభుత్వం తీసుకున్నారు, ప్రభు నేను సంవత్సరానికి ఎలా అయినా సరే నువ్వు నన్ను బలపరచు, కనీసం 10 మందిని నీ రాజ్యం కొరకు నేను సంపాదిస్తాను. ఎందుకు అట్లాంటి అడిగితే సమర స్త్రీకి ఆమె అంతవరకు ఏం క్రియలు చేసింది? 4 జీవితాలను ఆకర్షింది. 5వ వాడట అలా జరుగుతుంది. అంతవరకు ఆమె లైఫ్ వేరు. కానీ ఎప్పుడైతే ప్రభుని కలిసిందో ఒక అద్భుతం చేయలేదు ఆమె జీవితంలో. ఏమీ లేదు, జస్ట్ కొన్ని విషయాలు మాట్లాడాడు. ఆయన ఏముందో తెలియదు, వెళ్ళిపోయింది సమరయ పట్టణాన్ని ప్రభు పాడలేదు పెట్టింది. ఎంతకాలం నుంచి ప్రభు గురించి పెట్టినాం, ఎన్ని సంవత్సరాలు అయింది. మీరు చచ్చిపోయినప్పుడు, నేను చచ్చిపోయినప్పుడు నన్ను బట్టి రేపు పరలోకం ఎంతమంది కనపడతారు? అది ఏమండి నిత్య జీవానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్థానం. అది అక్కడ ఎవరుంటారంటే, ఇక్కడ ఇలాంటి ఆత్మీయతను కలిగి ఉన్నవారు అక్కడ ఉంటారు. ఎంతమందిలో జీవం ఉంది? పాపం ఉన్న వాళ్ళు జీవం లేదు, ఆ చచ్చి ఉన్నాడు. ఎవడు జీవం కలిగి ఉన్నాడు? పరిశుద్ధుడు, నీతిమంతుడు మాత్రమే బైబిల్ ప్రకారం వాళ్ళు ఏమన్నారు? అందుకని యేసుప్రభువు వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును. 6:63 యోహాను సువార్త ఏమనుందండి? ఆత్మయే జీవింప చేసినది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. వేస్ట్. శరీరం ఏంటంటే నిష్ప్రయోజనం అంటాడు. ఆత్మయే జీవింపజేసింది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, లైఫ్ ఇచ్చేది అది. కాబట్టి మనం ఎవరు జీవానికి సంబంధించిన దేవుని గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు జీవాన్ని ఏం చేస్తున్నావు? నీ నోట్ల నుంచి రిలీజ్ చేస్తున్నావు. ఏసుకేతో దేవుడు చెప్పాడు, ఎండిన ఎముకల ఏం చేశాడు కదా? ఆ మాట ప్రవచించిన ఏమైతుందంటే గడగడ 37 చాప్టర్ అంతా కూడా ఎముకలు బొయ్యలు ఎవడ ఆడది, ఎవడ పురాడు, ఎవడ బొయ్యకు వాడిది, ఎవడ కిడ్నీస్ వాడి జస్ట్ ప్రవచించాడు. దేవుడు చెప్పాడు అలా మాట్లాడు. కొందరు ఎవరు నేను మాట్లాడితే ఎవరు మాట్లాడలేదు. నువ్వు కరెక్ట్గా మారితే నువ్వు ఓకే. ఒకటి మీరు నమ్మండి, నేను మారాను అన్నది నీ నిర్ధారణ అయితే నో డౌట్ నిన్ను బట్టి తప్పకుండా మారుతారు. జీవితాలు మారుతున్న మతాల కులాలు మార్చే టైపు కాదు మనది. ఏం మారుస్తున్నాం? నాకు అనిపించింది ఏ మతస్థుడైనా, అది హిందువా ముస్లిమా క్రైస్తవుడు, సమాజాన్ని ఏం మేలు చేస్తారు. దేవుడు ఏం చేయాలనుకుంటే సమాజాన్ని మేలు చేస్తారు, కీడు చేస్తారు.
ఈరోజు దేవుడు నమ్మిన ఏ దేశమైనా ఏ వ్యక్తి అయినా ఎక్కడున్నా తెలుసా, టాప్లోనే ఉన్నారు. మన దేవుడు కూడా ఎవరు, అన్ని నామముల కన్నా టాప్. కాబట్టి నీ జీవితం ఈ రీతి కట్టబడితే నిజంగా నీ జీవితం ఎలా ఉంటుంది, సర్వ సంపదలతో నీ ఇల్లు, నీ జీవితం కూడా ఆత్మీయంగా భౌతికంగా నింపబడుతుంది ఫుల్. ఎందుకంటే ప్రియుడు నీ ఆత్మను వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుచు ఎలా ఉంటాడ, సౌఖ్యంగా ఉంటావు. మన ఆత్మీయులు వర్ధిల్లుతాం అంటే ధైర్యం చెప్పగలరు. ఇక్కడ కూర్చున్నవాడు నిర్జీవం నేను విడిచిపెట్టాను, నా జీవితం ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఎంతమంది సెయింట్ అగస్టిన్ బుక్ చదివారు? చదివారు? నేను ఈ మిషనరీస్ లైఫ్ చదివేవాడిని. డేవిడ్ బ్రెయినర్డ్ అని ఆయన తిండి మర్చిపోయాడట. 15 days తర్వాత కూర్చొని నేను తినలేదు కదా అని. ఆయన 19 years ఎంతో సేవ చేశాడు. కానీ ఆయన గురించి ఏం రాస్తారంటే 100 మంది సేవకులు వారి జీవిత కాలం అంతా చేసిన ఆయన లాంటి సేవ చేయలేరట. ఆయన ప్రేయర్ చేస్తే హార్ట్ సిట్ అయిపోయింది, వన్ సైడ్ అంత హార్ట్ ప్రార్థన చేశాడు. రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేశాడు, అంటే నరమాంస భక్షుల మధ్య సేవ చేశాడు. మనుషులు తినేవాడు మారిపోయాడు, మరి మాంసం తినేవాడు కోళ్ళు తినేవాడు ఎందుకు మారిపోయాడు? హల్లెలూయా. ఎవరండి, ఎవరి పేరు చెప్పారండి? ఒక అమ్మాయి పిలిచిందంట ఆయన. హలో అగస్టిన్ మేడం పేరు చూశారు. అంతకుముందు ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి. ఆయన వెనక తిరిగి చూశాడు. అగస్టిన్ కాదు అన్నట్టు. ఏ అగస్టిన్? అంతకుముందు ఈ పరిచయమైన అగస్టిన్ కాదు అంటే తనకు అర్థం కాదు. తన దగ్గరికి వచ్చింది. నేను నమ్మండి జస్ట్ అంత ముందుకి తర్వాతకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంత ముందు అగస్టిన్ ఏంటి, ఇప్పుడు అగస్టిన్. ఆమె అక్కడ మోకరించి ప్రభువు నమ్ముతుంది, గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసా, ఇది వార్మాన్స్ పోతాడు, గర్ల్ ఫ్రెండ్ కనపడి అట్ట అయిపోతున్నాడు. ఎట్లా అయిపోతున్నాడు? ఆ బడిలో అయిపోతున్నాడు. దేవుడి పిల్లలు ఎలా ఉండాలంటే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం రాహాబు ఇంటికి వెళ్ళారు. కానీ రాహాబు మారింది, వీళ్ళు మారింది. రాహాబు చేంజ్ అయిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సైన్స్. పరిశుద్ధులు కూడా పవర్. కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పాలి, ఒకప్పుడు నేను ఇది, కానీ ఇప్పుడు అలా కాదు. ఇది మీరు చెప్పగలిగితే నిజే కదా. 1 Corinthians 11:1 చూడకూడదు. 11వ అధ్యాయం 1వ వచనం. గుడ్ పర్సనల్ చేస్తే 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఎలా ఉన్నాడు, ఎలా నడుస్తున్నాడంటే లైక్ జీసస్, అంటే పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, ఏమండి దేవుని కుమారుడిగా. దెయ్యాలు కూడా ఆయన చూసి ఏం చెప్పేది సార్, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళారు అనుకోండి, దేవుని కుమారుడు అనగా దెయ్యాలు అవి కరెక్ట్ చెప్తే మనం చెప్పడం కాదు. యేసు ప్రభు అని చూడండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఆయన కూడా చెప్పాడు, నేను దేవుని కుమారుడిని, ఆమె సన్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప టైటిల్ అది, డాటర్ ఆఫ్ గాడ్, దేవుని కుమార్తె. ఆయన చెప్పాడు, మీరు నాకు కుమారుడు కుమార్తెలే ఉంటారు, సర్వశక్తి గల దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ప్రత్యేకంగా ఉంటే 6వ అధ్యాయం ఎండింగ్ లో మనం చూస్తాం 2 Corinthians. కాబట్టి నీ లైఫ్ ఇలా ఉంటే, ఇలా కట్టబడితే, కట్టబడటం తర్వాత నింపబడటం. కట్టబడేది కూడా ఎలా ఉండాలి తెలుసా, స్థిరంగా ఉండాలి. అది స్థిరంగా ఉందా లేదా అన్నది కూడా దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ టెస్ట్ చేశారట. ఏం చేస్తాడు, కొన్నింటికి పర్మిషన్ ఇస్తాడు. ఆ పర్మిషన్ ఏంటంటే ఏ ఇంటిని కొట్టదో తుఫాను దానే కొడుతుంది, కానీ ఆ ఇల్లు ప్రభువులకు వచ్చిన టెంప్టేషన్ పెరుగుతాయి. ప్రభువులకు వచ్చిన తర్వాత అన్ని పెరుగుతాయి. కానీ నువ్వేం చేయాలి, ప్రభు నాకు నిలబడుతున్నాడు, ప్రభు నాకు విజయాన్ని ఇస్తున్నాడు, ప్రభు నాతో ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ తో ఉంటుంది. అన్నింటిలో మీదే 15:57 ప్రకారంగా 1 Corinthians ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ
ఈ ప్యాటర్న్ లో ఈరోజు ఎంతమంది జీవితాలు కట్టబడ్డాయి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టావు, వారు మనసు ఉన్నావా, దేవుని అందరి విశ్వాసం, బాప్తిస్మములు అంటే నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం, ఇంకోటి ఉంది అది ఇప్పుడు కావాలి, అగ్ని బాప్తిస్మం ఇప్పుడు. తర్వాత హస్త నిక్షేపం, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు. ఇవన్నిటి మీద నీకేముండాలి? గ్రహింపు ఉండాలి. ఇందులో కొన్నిటికి సంవత్సరం అనుభవం ఉంది, కొన్నిటి మనం పొందబోతున్నాము. అండి ఏంటది? మృతుల పునరుత్థానం అది ఇంకా లేదు, అది ఆఫ్టర్ జీసస్ కమింగ్. యేసు ప్రభువు వచ్చిన తర్వాత జరుగుతుంది. అందరూ చనిపోయి ఉంటారు. అది రెవల్యూషన్ 20లో ఉంటుంది. మొదటి పునరుత్థానం, రెండవ పునరుత్థానం గురించి రాయబడింది. కాబట్టి ఈ 7 విషయంలో తెలియటం కాదు, ఎంతమందికి కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం, అందులో చేయబడతాం ప్రభు సన్నిధిలో. ఆయన కట్టే గృహం గురించి, ఆ గృహం ఎలా ఉండబోతుంది? అది మామూలుగా కట్టబడే గృహం కాదు, జ్ఞానంతో కట్టబడేది, వాక్య జ్ఞానంతో, వివేచనతో అది స్థిరంగా ఉంటుంది. వివేచన ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్, అది గ్రహింపు. నువ్వు చేసే ప్రతిదీ కూడా గ్రహించుకున్నా దాని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అది గ్రహింపు ఉన్నప్పుడు నువ్వు స్టాండర్డ్ గా ఉండడానికి ఆలోచిస్తున్నావు. ఆ ఇల్లు నిలిచినప్పుడు ఏ శోధనకి పడిపోకుండా, ఏ పాపానికి పడిపోకుండా, ఎటువంటి ఆకర్షణకు లొంగకుండా నిలబడినట్లయితే నెక్స్ట్ దేవుడు చెప్తున్నాడు, ఆ ఇల్లు సర్వ సంపదలతో నింపబడుతుంది. ఏ విధమైన కొరత ఇహమందు పరమందు వారి జీవితాలు ప్రభుని మహిమపరిచే విధంగా ఉంటాయి. ఆ ఇల్లు మనమే, దానికి పునాది ఆయనే. ఆ పునాది ఆయన చెప్పిన మాటలే. ఏదైతే నువ్వు ఆయన మాటలను విని దాని ప్రకారంగా చేస్తున్నావు, నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు. నువ్వు విని చేయకపోయినట్లయితే, వింటున్నావు చేయట్లేదంటే అది ఇసుక మీద కట్టింది, అది నిలవదు, దాని ప్రయాసంతా వ్యర్థం. నీ జీవితంలో దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదాన్ని, రేపు పరలోకాన్ని పొందే అవకాశం లేదు. మన ఇక్కడికి వచ్చింది ప్రభు సన్నిధి మనతో ఉండాలి, ప్రభు ఆశీర్వాదం మనతో ఉండాలి, రేపు ఆ ప్రభు రాజ్యంలో మనం ఉండాలి. మెయిన్ ఇంటెన్షన్ అది. ప్రభు కూడా మనం చేసింది కూడా ఆయనకు ఏదో సేవలు చేయడానికి కాదు, అదొక్క ఉద్దేశం కాదు. ఆయనకి నిన్ను ఆశీర్వాదకరంగా చూడాలని, కుటుంబాలకు, సమాజానికి వారి ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. అబ్రహాం చూసినప్పుడు అదే చెప్పాడు దేవుడు, నువ్వు ఆశీర్వాదం అనేక సమస్త జనములకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆయనకి అది అర్థమైంది. దేవుడు ఏం చెప్పాడు యాజ్ ఇట్ ఈజీగా చేశాడు. ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా తప్పిపోకుండా దేవుని స్నేహితులని పేరు పొందాడు. కాబట్టి ఈరోజు ఒక ప్రశ్న మనం దేవుడు వేస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం, ఎంతవరకు వాక్యానికి సంబంధించిన గ్రహింపు, దేవుని వాక్యానికి సంబంధించిన నెరవేర్పు, ఆ వాక్యాన్ని నేను నెరవేర్చగలుగుతున్నాను. నెరవేర్చడానికి ప్రభు నన్ను బలపరుస్తున్నాడు. ప్రభుని అడిగారు, ప్రభు నీ వాక్యాన్ని నెరవేర్చడానికి నాకు శక్తిని దయచేయి, నా బలహీనత నుండి బయటపడటానికి, నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న ఇంకా ఏదైతే నీకు ఆయాసకరమైన ఉందో దావీదుగా ప్రార్థించిన రీతిగా నా హృదయాన్ని, నా అంతరింద్రియాలను పరిశీలించు. ఎందుకు కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి? సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేదు. బిడ్డలు చూసినప్పుడు దేవుని మహిమపరిచే విధంగా ఈరోజు చూడగలుగుతున్నావా? దానికి ఏంటి పరిష్కారం? దేవుడు చెప్పాడు, నువ్వు నా మాట ప్రకారం ఉంటే నువ్వేది చూసినా సరే దానిని ఫలవంతంగా దేవుడు చేస్తాడు. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఎవరిని నాటబడి చెట్టు వారే ఉంటాడు.
వెంట కలిగిన వాడు చింతనున్నాడు, కాపు మానడు. ఇర్మియా 17 6, 7, 8 వచనాల్లో దేవుడు ఆ మాటలు రాయించాడు. కాబట్టి మనం పరీక్షించుకుందాం ప్రభు సన్నిధిలో. నీ యొక్క ఆత్మీయతను కట్టుకోవాల్సిన బాధ్యత నీది. నీ ఇంటిని, నీ పరిస్థితులన్నింటినీ మార్చే బాధ్యత అయింది. ఈరోజు నీ ఆత్మీయత ఎలా ఉంది? ప్రభు నివసించే విధంగా, ప్రభు నడిపించే విధంగా, ప్రభు కొరకు జీవించే విధంగా, ప్రభు కొరకు పనిచేసే విధంగా ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు? ఎదుటి వారు చూసినప్పుడు ప్రభు గురించి ఏదైనా చెయ్యాలి, ఆ తపన నీలో ఉంటుంది. జీవానికి సంబంధించిన కార్యాలను చేస్తావు. జీవాన్ని అనేకులకు నీ ద్వారా ఇవ్వడానికి. ఎందుకంటే ఆయన చెప్పాడు సామెతలు 4:23 మీలో నుండి జీవజల ధారలు బయలుదేరును. పరిశుద్ధుడైన తండ్రి, మౌనతులు మీకు వందనాలు. ఈ వాక్యం ఎంత గొప్పది. మమ్మల్ని ప్రభు అల్పులమైనప్పటికీ, మేము జ్ఞాపకం చేసుకోవడానికి కూడా పాత్రలో కాకపోయినప్పటికీ, మేము అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఇలాంటి వారం అయినప్పటికీ మీలా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతో తండ్రి, ఉన్నతమైన తలాపులు మీరు చేసిన దేనికి కూడా మేము పాత్రలు కాదు. మా కొరకు సిద్ధపరిచిన దేనికి కూడా మేము అర్హులు కాదు. అర్హత ఇచ్చింది మీరే, ఆ యోగ్యత ఇచ్చింది మీరే. దాన్ని మేము నిర్లక్ష్యంగా చూడకుండా మా సొంత జ్ఞానం మీద తండ్రి ఆ రోజు ఇర్మియాతో వాడు చెప్పారు, దేవుడు చెప్పినట్లుగా వింటాం. 43లో గర్విష్ఠులు అని చెప్పారు తండ్రి. ఎందుకంటే మాట మాత్రం చెప్పారు తప్ప వాళ్ళు చెప్పింది వారు చేశారు. దైవజనుడు చెప్పింది, వాక్యం చెప్పింది వారు చేయకపోవడం వల్ల ఏం జరిగిందో మీ లేఖనాల్లో మేము చూస్తున్నాం. అది మా బుద్ధి కలగడానికి, మాకు మేలు కలగడానికి మీరు రాయించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆ రీతిగా జీవితాలను కట్టుకోవడానికి, సరి చేసుకోవడానికి ప్రభు మీ యొక్క దీవెన కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధపడడానికి వారిని ఆ రీతిగా దీవించమని, మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.